దాదాపు సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ఈవెంట్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాదాపు గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ అలాగే చాలా రాజకీయ ప్రముఖులు అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది అతిథులు రావడంతో కూడా ప్రాంగణం అంతా కూడా ముస్తాబైంది. మొత్తానికైతే ఏర్పాట్లు కూడా చాలా భారీగా చేస్తున్నారు. సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ఈవెంట్కి సంబంధించి ప్రస్తుతానికి పోలీస్ పర్యవేక్షణలో కూడా ఈవెంట్ బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మొత్తానికి సాయంత్రం 6:30 నుంచి స్టార్ట్ కాబోయేటువంటి ఈవెంట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా, ఎందుకంటే దాదాపు భారీ సంఖ్యలో కూడా ఇప్పటికే పాసులు కూడా జారీ చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2026 ప్రధానోత్సవానికి అయితే సర్వం సిద్ధమైపోయింది. ఇవాళ సాయంత్రం హైటెక్స్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్లో జరిగినటువంటి ఈ వేడుకకి ముఖ్య అతిథి ఇటు సీఎం కూడా రాబోతున్నారు. ఈ మెగా ఈవెంట్లో నేషనల్ మరియు లోకల్ నుంచి కూడా దాదాపు జాతీయ ప్రాంతీయ సినిమా రంగాలకు చెందిన దిగ్గజాలు కూడా పాల్గొనబోతున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యంగా మనం స్పెషల్ హైలైట్స్ ఏంటంటే వనజా ఉదయ్ డ్యాన్స్ గ్రూప్ తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా డ్యాన్స్ ప్రదర్శన కూడా ఇవ్వబోతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్కి ఇంకా అన్లిమిటెడ్ అనే విధంగా ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, జానపద గాయని మంగ్లీ తమ గలంతో కూడా ఆలంచనున్నారు. దాదాపు 4 గంటల పాటు కొనసాగబోతున్న ఈ ఈవెంట్పై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు అంటే ముఖ్యంగా సినిమా లవర్స్ కావచ్చు అలాగే అవార్డీస్ కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ కాబోతుందో ఈవెంట్ అంటూ కూడా. సో మొత్తానికి సాయంత్రం నుంచి కూడా ఈ అవార్డుల ప్రధానోత్సవం కొనసాగుతుంది. గత సంవత్సరం మనం చూసాం 2024కు సంబంధించిన అవార్డ్స్ ఎంత ఘనంగా నిర్వహించారో మరోసారి అంటే గత ఏడాది జూన్లో నిర్వహించినటువంటి ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం ఇప్పుడు మాత్రం మార్చి అంటే సరిగ్గా ఉగాది రోజున ఈ అవార్డ్స్ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నాం. మనం చూస్తున్నాం ఇదంతా రెడ్ కార్పెట్ ప్లేస్. మొత్తానికైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సెలబ్రిటీస్ అంతా కూడా ఈ రెడ్ కార్పెట్ నుంచే వెళ్తున్నారు. ముఖ్యంగా 4-5 గ్యాలరీస్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఎంట్రీలో కాకుండా వివిఐపి గ్యాలరీ, ఎంవిఐపి గ్యాలరీ అలాగే అవార్డీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఏర్పాట్లు సపరేట్ గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు మెగాస్టార్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా భారీగా అతిథులు ఉన్నారు కాబట్టి మొత్తానికి ఇటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాదాపు రాష్ట్ర మంత్రులు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటు చిరంజీవి, నాగార్జున అలాగే కమల్ హాసన్ లాంటి అతిథులు రాబోతున్నారు. ముఖ్యంగా ఇటు ఎంటర్టైన్మెంట్కి కూడా ఎలాంటి కొదవ లేకుండా దాదాపు 4:30 గంటలు ఈ కార్యక్రమం కొనసాగబోతుంది. సాయంత్రం 6:30 నుంచి స్టార్ట్ కాబోయేటువంటి ఈ కార్యక్రమం హైటెక్స్ నోవోటల్ హైటెక్స్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 4లో జరగనుంది. సినిమా సాంస్కృతిక రంగాల సమ్మేళనంగా నిలుంది. మొత్తానికైతే భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా మనం అవార్డీస్ చూసినట్టయితే టాలీవుడ్లో నంది అవార్డుల కార్యక్రమం దాదాపు చాలా గ్యాప్ వచ్చిన సందర్భంలో తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఈ అవార్డ్స్కి సంబంధించి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే ఒక పెద్ద పీట వేశారు. గత ఏడాది మనం చూసాం 2024కి సంబంధించిన అవార్డ్స్, దానికి సంబంధించి 2025లో ఘనంగా జరిగింది. జూన్ 14లో జరిగినటువంటి ఈ కార్యక్రమం మరొకసారి ఈ సంవత్సరం కూడా ఈ అవార్డుల ప్రధానోత్సవం అయితే ఇప్పటికే మన సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. సో చూస్తున్నాం కదా, ఎల్ఈడి స్క్రీన్స్ అవ్వచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా లైటింగ్ అవ్వచ్చు అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ అవ్వచ్చు, వెల్కమ్. ఇదంతా రెడ్ కార్పెట్. దాని తర్వాత అవార్డీస్ కోసం కూడా, ఎందుకంటే సినిమా ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులే కాకుండా అవార్డీస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేక గ్యాలరీని అయితే రూపొందించారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇదంతా హడావిడి చూస్తుంటే దాదాపు సాయంత్రం 6:30 నుంచి కూడా ప్రారంభం కాకపోతే భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా కూడా తెలుగు ప్రతిభను ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవార్డ్స్ అందరూ కూడా ఘనంగా సత్కరించబోతున్నారు. సో సినిమా, థియేటర్, టెలివిజన్ రంగాల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, ప్రాంతీయ కథనాలను వెలుగులోకి తీసుకురావడం, పరిశ్రమకు వెన్నెముకలైన టెక్నీషియన్లు గౌరవించడం TGFA అంటే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవార్డులు రాష్ట్రంలో అత్యున్నత సినిమా వాళ్ళకి గౌరవంగా గుర్తింపు పొందుతున్నారు. ఈ వేడుకకు ప్రముఖులు మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ వ్యవహరించడంగా రెడ్ కార్పెట్పై నిఖిల్ విజేంద్ర మరియు దౌలత్ సుల్తానా అతిథులను ఆహ్వానించారు. వీరి వాక్యాన్ని ముఖ్యంగా రెడ్ కార్పెట్ దగ్గర వీళ్ళ వ్యాఖ్యానం కూడా ఈ కార్యక్రమానికి ఒక హైలైట్గా నిలవబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధాన అవార్డుల కార్యక్రమాన్ని స్మాల్ స్క్రీన్ క్వీన్ సుమా కనకాల మరియు యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఈ వేదికపై యాంకరింగ్ చేయబోతున్నారు. అద్భుతమైనటువంటి ప్రదర్శనలు కూడా ప్రేక్షకులు నిర్వహించి ముఖ్యంగా స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రత్యేక ట్రిబ్యూట్ యాక్ట్తో
తను కూడా ఇన్వాల్వ్ కాబోతుంది. సో మొత్తానికి మనం మ్యూజిక్ ప్రియుల కోసం ఇటు దేవిశ్రీ ప్రసాద్ కూడా లైవ్ షో కండక్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఏజీటీ విజేతలు అన్స్టాపబుల్ తమ డ్యాన్స్ ప్రదర్శనతో వేదికను దుమ్మురేపబోతున్నారు. అదేవిధంగా వనజ ఉదయ డ్యాన్స్ గ్రూప్ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రదర్శన అయితే ఇస్తారు. మ్యూజిక్ ప్రియులకు కూడా ఈ వేడుక ప్రత్యేకంగా నిలవనుంది. శ్రేయా ఘోషల్, దేవిశ్రీ ప్రసాద్, మంగ్లీ లైవ్ ప్రదర్శనలతో ఉర్రుతో కలిగించబోతున్నారు. హలో హలో. సో మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా రెడ్ కార్పెట్ ఎంట్రీ. ఈ రెడ్ కార్పెట్ ఎంట్రీ నుంచి ఇదే ఎంట్రీ నుంచి కూడా అవార్డీస్ ఎవరెవరైతే తీసుకోబోతున్నారు అనేది కూడా ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతారు. ఇక్కడికి వచ్చి ఒక ఫోటో సెషన్ ఉంటుంది. ఇదే ఫొటోస్ ఆఫ్టర్ ఫొటోస్ తర్వాత వాళ్ళు లోపలికి ఎంట్రీ అవ్వడం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్టు ఇక్కడ నుంచి ఈ రెడ్ కార్పెట్ ఏరియా నుంచి ఎంట్రీ అవుతే ఇలా డైరెక్ట్ లోపలికి ఇలాగే రైట్ సైడ్ నుంచి కూడా ఇక్కడ ఆగి ఇటు మీడియా పాయింట్ దగ్గర అలాగే ఫొటోస్ కంపల్సరీ. సో ఫోటో సెషన్ ఆఫ్టర్ ఫోటో సెషన్ తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ అవార్డీస్ అంతా కూడా ముఖ్యంగా ఎవరెవరైతే అవార్డు తీసుకోబోతున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కోసం ఈ స్పెషల్ ఎంట్రీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇదే రెడ్ కార్పెట్ ఎంట్రీ. సో ముఖ్యంగా ఇవాళ ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, అఖిల్, నాగ చైతన్య, రష్మిక మందన్న, ఖుష్బూ సుందర్, అలీ, మాధురి దీక్షిత్, శోభితా ధూళిపాల, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దేశ్ముఖ్ వంటి ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. జాతీయ ప్రాంతీయ సినిమా రంగ ప్రముఖులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుంది. దాదాపు ఇప్పటికే ఒక 3,000 మందికి పైగా అతిథులు వస్తున్నారంటూ కూడా ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. ఈవెంట్ ప్రాంగణం అంతా మనం చూస్తున్నాం కదా. ఇందాక చూసినట్టయితే ఇక్కడ లోపల ఇన్సైడ్లో కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది కొంత ఇబ్బందులు నెలకొన్న సమయంలో మరొకసారి అవి పునరావృతం కాకుండా ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు 3,000 మందికి పైగా అతిథులు ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్న నేపథ్యంలో మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్నాడు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పటికే ఈవెంట్ ప్రాంగణాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి ఇప్పుడే మనం ఈవెంట్ లోపలికి కూడా వచ్చాం. జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ ఏర్పాట్లన్నీ అందిస్తాం. సో మనం సిట్టింగ్ స్పేస్ చూస్తున్నట్టయితే అవార్డీస్ కానీ వీవీఐపీస్ అంతా కూడా ఈ సిట్టింగ్లో కూర్చుంటారు. దాదాపు స్టేజ్ సెటప్ చూస్తున్నాం. జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం జీ తెలుగు స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. మొత్తానికి ఈ సిట్టింగ్ అంతా కూడా వీవీఐపీస్, ఎంవీఐపీసే కాకుండా దాదాపు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతినిధులంతా కూడా, అఫీషియల్స్ అంతా కూడా ఈ రోలో కూర్చుంటారు. ఇప్పుడే లైటింగ్ సెట్టింగ్స్ అవ్వచ్చు, ఆడియో సెట్టింగ్స్ అవ్వచ్చు కూడా చాలా పకడ్బందీగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే రిహార్సల్స్ అంటే దాదాపు 6 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ కాబోయేటువంటి ఈవెంట్కి సంబంధించిన రిహార్సల్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా అవుతుంది. మనం చూస్తున్నట్టయితే సెట్టింగ్స్ అన్ని ఒకసారి చూసినట్టయితే రిజర్వ్డ్గా వేసి దాదాపు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతినిధులకి అలాగే అవార్డీస్కి కూడా సపరేట్ గ్యాలరీస్ అయితే ఏర్పాటు చేస్తారు. సో ఒకసారి మనం లాంగ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి ఈ వైట్ సీటింగ్ కాకుండా ప్రతి ఒక్కరి నేమ్తో కూడా ఇక్కడ రిజర్వ్ చేసింది. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అలాగే పొలిటికల్ లీడర్కి సంబంధించి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తున్నట్టయితే ఆర్ నారాయణమూర్తి, అలాగే సుద్దాల అశోక్ తేజ, చలసాని అశ్వనీ దత్. సో వీళ్ళ పేర్లతో ముందు సీట్స్ కూడా వాళ్ళ నేమ్స్తో కూడా రిజర్వ్ చేశారు. తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే ఎంవీఐపీస్ బ్లాక్ సీటింగ్ అంతా కూడా ఎంవీఐపీస్ రిజర్వ్డ్ అని కూడా వాటికి స్టిక్కర్స్ అంటించారు. సో దాని వెనకాల కంప్లీట్గా వెనకాల వీవీఐపీస్ అలాగే గెస్ట్ ఎంట్రీ అంటూ కూడా ఒక్కొక్క గ్యాలరీ అంటే సపరేట్ గ్యాలరీలో కూడా వీళ్ళకి సపరేట్ రూట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పోలీసులు కూడా మనం చూస్తే ఈ ఫ్రంట్ రో అంతా కూడా సీఎం అలాగే మంత్రులంతా కూడా ఈ ప్రాంగణంలో ఈ రోలో కూర్చోబోతున్నారు. సో మొత్తానికైతే సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ కాబోతున్నట్టు ఈ వేదిక దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2026 సంవత్సరం అంటే 2025 సంవత్సరానికి ఇవ్వబోతున్నటువంటి సినిమా అవార్డ్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ జాతీయ సినిమా అవార్డు, కొణిదెల చిరంజీవి, అక్కినేని నాగేశ్వర అవార్డు, జయసుధ, పైడి జయరాజ్ సినిమా అవార్డు, కమల్ హాసన్, బిఎన్ రెడ్డి సినిమా అవార్డు, సంగీతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు చలసాని అశ్వనీ దత్, టిఎల్ కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య అవార్డు అక్కినేని రమేష్ ప్రసాద్, సి నారాయణ రెడ్డి అవార్డు సుద్దాల అశోక్ తేజ, వీళ్ళందరికైతే ఈ స్పెషల్ అవార్డులకైతే ఇచ్చేసారు. సో మొత్తాన్ని మనం చూస్తున్నాం ఇటు ఎంట్రీ దగ్గర కూడా ఇటు విఐపి ఎంట్రీ, మీడియా ఎంట్రీ. సో ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క గ్యాలరీ సపరేట్గా కూడా ఈ గ్యాలరీస్ అయితే ప్లాన్ చేశారు.
సో ఇటు ఉత్తమ నటుడు నాగ చైతన్య, అలాగే ఉత్తమ నటి రష్మిక మందన కూడా రీసెంట్గా రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ మూవీతో తన పర్ఫార్మెన్స్ ఏంటో మనందరం చూసాం. అలాగే నాగ చైతన్య తండేల్ మూవీతో బెస్ట్ యాక్ట్రెస్గా తను కూడా అవార్డు తీసుకోబోతున్నాడు. సో మరొక పక్క రష్మిక రీసెంట్గా విజయ్ దేవరకొండతో పెళ్ళైన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే తను 2025 సంవత్సరానికి బ్లాక్ బస్టర్ మూవీస్, అలాగే 2026 సంవత్సరానికి తన పెళ్ళి, అలాగే ఇవాళ సాయంత్రం అవార్డు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్గా రష్మిక మందన్న అవార్డు అయితే తీసుకోబోతుంది. మరొక పక్క మనం చూస్తున్నాం ప్రాంగణంలోకి ఇప్పుడిప్పుడే ఇటు అభిమానులు, గెస్టులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. పాసులు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది పాసులు లేకుండా ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఇప్పుడే పోలీసులంతా కూడా వాళ్ళకి సూచనలు అయితే చేస్తున్నారు. మనం ముఖ్యంగా ఈ ఎంట్రీ అంతా కూడా వీఐపీ ఎంట్రీ, అటు పక్క నుంచి కూడా వీవీఐపీ ఎంట్రీ, అలాగే మీడియా ఎంట్రీ. సో మొత్తానికి ఇందాక చెప్పినట్టుగా ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ మూవీకి, అలాగే ఉత్తమ నటిగా రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, ఉత్తమ సహాయ నటుడు శివాజీ దండోరా మూవీ, అలాగే ఉత్తమ సహాయ నటి భూమికా చావ్లా యుఫోరియా మూవీ, ఉత్తమ సినిమాగా రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, వీళ్ళకి మాత్రం అవార్డ్స్. సో మనం చూసాం ఇదొక ఎంట్రీ. ప్రస్తుతానికైతే ఇక్కడ బందోబస్తు కూడా భారీగా ఏర్పరిచేసి ఇక్కడ నుంచి వీవీఐపీ ఎంట్రీ, అలాగే మీడియా ఎంట్రీ వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి సైన్ బోర్డ్స్ పెట్టి కూడా మరి సూచనలు చేస్తారు. పోలీసులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి చెక్ చేస్తూ అంటే దాదాపు 100 మంది పాసెస్ లేకుండా కూడా ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ ఎంట్రీ కూడా అంటే దాదాపు 2-3 ఎంట్రీలు, అవార్డీస్కు ఒక ఎంట్రీ, అలాగే వీవీఐపీస్ ఎంట్రీ, విఐపీ ఎంట్రీ, ఎంవీఐపీ ఎంట్రీ, అలాగే గెస్ట్ల కోసం ఎంట్రీ. సో ఇవే కాకుండా అవార్డీసు, అలాగే పొలిటికల్ లీడర్స్ మరియు సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరికీ కూడా సపరేట్గా వాళ్ళ కోసం రోస్ ఏర్పాటు చేశారు. సో చూస్తున్నాం మనం హెచ్ఐసిసి ప్రాంగణం అంతా కూడా దాదాపు హాల్ 1 నుంచి మొదలు పెడితే హాల్ 4 వరకు కూడా ఈవెంట్ జరగబోయే ప్రాంగణం హాల్ 4 అయితే ఈ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ఇటు పార్కింగ్కి కూడా చాలా స్పేషియస్గా ప్లేస్ వదిలిపెట్టడం జరిగింది. సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కాబోయే ఈ ఈవెంట్ తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా కూడా లైవ్ టెలికాస్ట్ చేసింది. ఐఎన్పిఆర్ తెలంగాణ నుంచి కూడా అఫీషియల్గా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి తన గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చాక గవర్నమెంట్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలకు డెఫినెట్గా నేనున్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సపోర్ట్గా నిలుస్తూ ఈ గద్దర్ అవార్డ్స్ అనేటువంటి కార్యక్రమం అవార్డు చాలా గ్రాండ్గా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా గత ఏడాది ప్రారంభమైనటువంటి ఈ అవార్డ్స్ ఇక్కడ నుంచి ప్రతి ఏడాది కూడా మార్చిలోనే డెఫినెట్గా నెలకొల్పుతామంటూ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఇటు సెలబ్రిటీస్కి సంబంధించిన వాళ్ళు కూడా రాబోతున్నారు. ఫోటో సెషన్, ఆ తర్వాత ఫోటో బూత్ తర్వాత లోపలికి నేరుగా వెళ్ళి అవార్డీస్కి సంబంధించిన ప్లేస్లో వాళ్ళు కూర్చోవడం, ఇదంతా మొత్తానికైతే గ్రాండ్గా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ అయితే కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. గద్దర్ అవార్డ్స్కి సంబంధించి నోవోటెల్లో హెచ్ఐసిసి నోవోటెల్కి సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వేడుక అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఈవెంట్ ప్రాంగణంలోకి వచ్చారు. దాదాపు ఇక్కడ పరిస్థితులు అలాగే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా అధికారులంతా కూడా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే పాసెస్ లేని వాళ్ళు చాలామంది కూడా రావచ్చు, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడవద్దంటూ కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసే లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇటు మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా అలాగే రాష్ట్ర మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతా కూడా హాజరు కాబోతున్నారు. దాదాపు ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అలాగే కమల్ హాసన్, నాగార్జున, అక్కినేని అఖిల్, నాగ చైతన్య, రష్మిక మందన్న, ఖుష్బూ, అలాగే అలీ, మాధురి దీక్షిత్, శోభితా దులిపాల వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇందాక చెప్పినట్టుగా సంబంధిత శాఖ మంత్రి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా వచ్చేసి అలాగే రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ అవార్డులో ఈ వేడుకకి సుమా, ప్రదీప్ మాచిరాజు ఇద్దరు కలిసి వీళ్ళ కాంబినేషన్లో ఈ వేడుకని హోస్ట్ చేయనున్నారు. నిధి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు ప్రత్యేక ప్రదర్శనలు, అలాగే శ్రేయా ఘోషల్, దేవిశ్రీ ప్రసాద్, మంగ్లీ లైవ్ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు. ఇంతేకాకుండా తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వనజా ఉదయ్ డ్యాన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు హైలైట్ కానున్నాయి. మరొక పక్క ఇటు నిఖిల్ విజయేంద్ర, డౌలత్ సుల్తానా కలిసి రెడ్ కార్పెట్ ఎంట్రీ దగ్గర అతిథులను అయితే ఆహ్వానించబోతున్నారు. సో మొత్తానికి సాయంత్రం 6:30 నుంచి స్టార్ట్ కాబోయేటువంటి ఈ ఈవెంట్ ఐఎన్పిఆర్ తెలంగాణ గవర్నమెంట్ కూడా లైవ్
అంటే జనాలంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలంతా కూడా చూడడానికి ఐఎన్పిఆర్ తెలంగాణ యూట్యూబ్ నుంచి కూడా లైవ్ వీక్షించవచ్చు. సో మొత్తానికి అవార్డ్స్ కూడా ముఖ్యంగా తండేల్ నాగ చైతన్య తండేల్కి అయితే ఉత్తమ హీరోగా తను అవార్డు తీసుకోబోతున్నారు. మరోపక్క రష్మిక మందన్న కూడా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్గా ఉత్తమ నటిగా తను అవార్డు తీసుకోబోతుంది. ఉత్తమ సహాయ నటుడిగా శివాజీ, ఉత్తమ సహాయ నటిగా భూమిక చావ్లా, అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రూబిన్. దండోరా సినిమా గత ఏడాది రిలీజ్ అయినటువంటి దండోరా సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. శివాజీ ప్రధాన పాత్రలో వచ్చినటువంటి ఈ సినిమా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ ఆ సినిమా గురించి కూడా ఈటీవీ విన్ అంటే చాలా తక్కువ బడ్జెట్తో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఒక సెన్సేషన్ బ్లాక్ బాస్టర్ టాక్తో సెన్సేషన్ అయితే అయింది. అలాగే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఉత్తమ బెస్ట్ మూవీగా రాజు వెడ్స్ రాంబాయ్, అలాగే ఉత్తమ బెస్ట్ సినిమా సెకండ్లో దండోరా, అలాగే ఉత్తమ థర్డ్ ఫిలింగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, అలాగే ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక చెప్పేట్టుగా దండోరా, అలాగే ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలోని సాంగ్కి, అలాగే ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్గా సాహితీ చాగంటి కన్నప్ప మూవీలోని సాంగ్కి. సో వీళ్ళంతా కూడా అవార్డ్స్తో పాటు వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ వేదికపై ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో చూస్తున్నాం ఇప్పటికే ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మరి కాసేపట్లో ఎంట్రీస్ అంటే వచ్చినటువంటి అతిథులను అవ్వచ్చు, అలాగే దూర ప్రాంతాల నుంచి అంటే పాసెస్ ఉన్న వారిని మాత్రమే ఇప్పుడిప్పుడే లోపలికైతే పంపిస్తున్నారు. దాదాపు 17 విభాగాల్లో పురస్కారాలు అయితే అందజేయనున్నారు. చలనచిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లో ప్రతిభను గుర్తించేందుకు గాను దాదాపు మొత్తం 17 విభాగాల్లో ఈ అవార్డులు అయితే ప్రకటించున్నారు. సాంకేతిక నిపుణుల నుంచి నటుల వరకు అందరి వాళ్ళ టాలెంట్ని ఈ వేదికపై కొనియాడనున్నారు. ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా ఇందాక చెప్పినట్టుగా తండేల్ సినిమా నాగ చైతన్య అంటే చాలా రోజుల తర్వాత తండేల్ లాంటి బ్లాక్ బస్టర్తో నాగ చైతన్య తనదైన శైలిలో ఒక బ్లాక్ బస్టర్ మూవీని అయితే సొంతం చేసుకున్నారు. ఆ సినిమాలో నాగ చైతన్యకి ఉత్తమ నటుడిగా ఈ అవార్డుని అయితే గదర్ అవార్డుని అయితే అందుకోబోతున్నారు. అలాగే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినటువంటి రష్మిక మందన్నకి ఉత్తమ నటిగా తను ఉత్తమ నటిగా అవార్డు తీసుకోబోతుంది. సో మొత్తానికి దాదాపు 3,000 మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అతిథులు అయితే వచ్చారు. 3,000 మందికి పైగా పాసులు ఉన్న వాళ్ళకి మట్టుకే లోపలికి వెళ్ళి వచ్చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ఉన్నదంతా రెడ్ కార్పెట్ అంటే మెయిన్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, అవార్డీస్ అవ్వచ్చు, అవార్డు తీసుకోబోతున్నటువంటి వాళ్ళు, అలాగే మెయిన్ సెలబ్రిటీస్ అంతా కూడా ఈ ఎంట్రీ నుంచే రాబోతున్నారు. సో మరొక పక్క 6:30 అంటే 6:30 తర్వాత నుంచి కూడా వేడుక మొత్తం కలర్ఫుల్ లైటింగ్ మనం చూస్తున్నట్టయితే కనీ విని ఎరగని రీతిలో ఈ డెకరేషన్ ఈ సెటప్ అంతా చూస్తుంటే చాలా పకడ్బందీగా ఈవెంట్ను కూడా చాలా గ్రాండ్గా రూపొందిస్తున్నారు. పోలీస్ సెక్యూరిటీ ఇప్పటికే హెచ్ఐసిసి నోవోటెల్ సంబంధించిన ప్రాంగణం అంతా కూడా పోలీస్ ఆధీనంలోకి వెళ్ళింది. ఎందుకంటే నేషనల్ నుంచి కూడా జాతీయ అంతర్జాతీయ అలాగే మన తెలుగు సినిమాకి సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఈవెంట్కి అటెండ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.